ఒక చిన్న గ్రామంలో రమణమ్మ అనే గృహిణి తన కుమారుడు రాజుతో కలిసి జీవించేది. ఆమె భర్త చిన్న వయసులో ఉండగానే మరణించాడు. అప్పట్నుంచి ఆమె తన జీవితాన్ని తన కుమారుడు రాజు కోసం అంకితం చేసింది. వ్యవసాయం పనులు చేస్తూ, ఇతర పనులు చేస్తూ రాజును చదివించేది. రమణమ్మ చెమటలు పట్టేంతగా కష్టపడి పనిచేసి రాజు పుస్తకాల కోసము, చదువుల కోసము పైసా కూడబెట్టేది. చిన్న లాంతరు వెలుగులో రాజును చదువుకుంటుంటే ఆమె ప్రేమతో చూస్తూ ఉండేది. ఇప్పుడు రాజుకి చదువు పూర్తయిపోయింది. ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుంటే ఉద్యోగం వచ్చింది. సంతోషపడ్డాడు. పట్టణానికి వెళ్ళిపోతుండగా రాజుకి కన్నీటితో వీడ్కోలు చెప్పింది తల్లి రమణమ్మ. రాజు పట్టణంలో వివాహం చేసుకొని స్థిరపడిపోయాడు. రమణమ్మ మాత్రం ఒంటరిగా గ్రామంలో ఇంట్లో కూర్చొని రాజు యొక్క జ్ఞాపకాలతో జీవిస్తూ ఉన్నది. కాలం గడిచిపోయింది. పండుగలు వచ్చిపోతున్నాయి. కానీ తల్లి రమణమ్మ మాత్రం కొడుకు వస్తాడని ఆశతో ప్రతి పండక్కి రోడ్డు మీదకు వెళ్ళి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండేది. రమణమ్మ 2 పళ్ళాల్లో ప్రసాదం పెట్టుకొని కొడుకు కోసం ఎదురు చూస్తుండేది. క్యాలెండర్లో తారీఖులు చూస్తూ రోజులు లెక్క పెట్టుకుంటూ నిట్టూరుస్తూ ఉండేది. ఒక దినాన రమణమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. గ్రామ వైద్యుడు రాజుకు ఫోన్ చేశాడు. కానీ రాజు పనిలో బిజీగా ఉన్నాను, తర్వాత వస్తాను, తర్వాత చూస్తాను అని నిర్లక్ష్యం చేశాడు. కొన్ని రోజులకు రాజు తల్లి రమణమ్మ మరణించింది. గ్రామస్తులు రాజుకు సమాచారము అందించారు. రాజు వచ్చాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. రమణమ్మ చనిపోయి పక్కన గ్రామస్తులందరూ ఉన్నారు. రాజుకు తల్లి చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. కానీ ఆమె లేకుండా ఆమె ప్రేమను తిరిగి పొందలేనని తెలుసుకున్నాడు. చిన్ననాటి తల్లి ప్రేమతో పెంచిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. రాజు తల్లి సమాధి వద్ద నిలబడి విలపించుచున్నాడు. ముగింపులో ఒక చిన్న సందేశం. తల్లి ప్రేమ అపారమైనది. ఆమె ఉన్నప్పుడు ప్రేమించండి, గౌరవించండి. ఆమెను కోల్పోయిన తర్వాత పశ్చాత్తాపం మాత్రమే మనకు మిగులుతుంది.